ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ స్కూటీపై వెళ్తున్న మహిళకి నిప్పటించారు కిరాతకులు కొంతమంది. మంటల్లో కాలుతూనే స్కూటీ నడుపుతూ ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. ఆ మహిళ అయితే మొత్తం మీద అయితే ఫరూఖాబాద్, ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. నిషా సింగ్ అని చెప్పేసి ఒక మహిళ, 33 సంవత్సరాలు, ఆమె వివాహిత. ఆ వివాహితను వేధిస్తూనే ఉన్నాడు ఒక వ్యక్తి, అతని పేరు దీపక్. ఆ దీపక్ అనే వ్యక్తి ఆగస్టు 6న తను స్కూటీపై వెళ్తున్నప్పుడు నిషాను అడ్డగించాడు దీపక్తో పాటు అతని 5 ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ ఫ్రెండ్స్, ఈ గ్యాంగ్ అంతా కూడా ఆమెను అడ్డగించారు. దీంతో దీపక్తో మాట్లాడేందుకు నిషా నిరాకరించింది. నిషాపై ఆ కిరాతకులు, దీపక్తో పాటు ఆ కిరాతకులు అందరూ కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. నిప్పంటించిన తర్వాత మంటల్లో కాలుతూనే స్కూటీపై ఆసుపత్రికి వెళ్ళింది. మొత్తం మీద అయితే నెల రోజుల తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందింది నిషా. మృతురాలి తండ్రి ఫిర్యాదుతోని ప్రస్తుతానికైతే కేసుని పోలీసులు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఉత్తరప్రదేశ్లో ఒక వివాహిత, ఆమె పెళ్లి చేసుకొని ఆమె ఒక లైఫ్ లీడ్ చేస్తున్న తర్వాత వీడు ఆమెను ఒక 2 నెలల నుంచి హరాస్ చేస్తూ ఇలా మొత్తానికి ఆ మహిళని పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేయడం అయితే జరిగింది. మొత్తానికైతే ప్రస్తుతానికి పోలీసులు ఆ కేసును నమోదు చేసుకొని ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు ఆ దుండగులని పోలీసులు పట్టుకున్నారా? ఇప్పుడు ఎక్కడున్నారు? రైట్ కళ్యాణ్, ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వివాహితకు ఓ వ్యక్తి నిప్పంటించాడు. ఈ క్రమంలో బాధితురాలు మంటల్లో కాలుతూనే స్కూటీ నడుపుతూ ఆసుపత్రికి వెళ్ళింది. గత నెల 6న ఏదైతే లక్నో దగ్గర ఉన్న ఫరూఖాబాద్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. నిషా సింగ్, 33 సంవత్సరాల నిషా సింగ్ దీపక్ అనే వ్యక్తి 2 నెలలుగా వేధింపులకు గురి చేస్తున్నాడని తెలుస్తా ఉంది. తనతో మాట్లాడమంటూ ఆమెపై పదే ఒత్తిడి తెస్తా ఉన్నాడు. ప్రతిరోజు కూడా తనను ఒక టార్చర్ చేస్తూ వచ్చాడు ఆ వ్యక్తి. అయితే ఇదే క్రమంలో తనతో మాట్లాడమంటూ ఆమెపై ఒత్తిడి చేస్తూ ఉన్న క్రమంలో ఇటీవల నిషా తన తండ్రి ఇంటికి రావడం జరిగింది. అక్కడ నుంచి డాక్టర్ దగ్గరకు వెళ్లేందుకు ఆమె స్కూటీపై అయితే బయలుదేరడం జరిగింది. దీన్ని గమనించిన దీపక్ ఆమె స్కూటీని అడ్డగించడంతో ఇద్దరి మధ్య ఒక వాగ్వాదం అయితే జరిగింది. ఈ క్రమంలో దీపక్ అతడి స్నేహితులు కలిసి నిషాకు నిప్పంటించడం జరిగింది. దీంతో ఆమె కేకలు వేస్తూ స్కూటర్ నడుపుతూనే స్థానికంగా ఉన్న హాస్పిటల్, ఏదైతే ఒక క్లినిక్ లాంటిది, ఒక స్థానికంగా ఉన్న ఆసుపత్రికి అయితే ఆమె వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తుండగా నిషా ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ కాలిన గాయాలు అయితే చాలా ఎక్కువనే కాలినట్టు తెలుస్తా ఉంది. 80% పైగా బాడీ, ఆ తర్వాత కొంచెంగా బాడీ అయితే కాళ్ళ గాయాలు పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. సో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఆ నిందితుడు పరారిలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు పోలీసులు. తన ఒంటిని నిప్పంటించింది దీపకే అని నిషా తనతో పేర్కొందంటూ కూడా తన తండ్రి చెప్తా ఉన్నాడు. సో ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీపక్ వేధిస్తున్న విషయాన్ని నిషా తనతో పలుమార్లు చెప్పిందని ఆమె సోదరి నితు సింగ్ పేర్కొంది. నిషా భర్త ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఉద్యోగం అయితే చేస్తా ఉన్నాడు. సో ఇదంతా కూడా తను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తన తండ్రికి ఇంటికి వెళ్ళొచ్చే క్రమంలో ఇదంతా కూడా జరిగింది. సో తన తను ఒక లైఫ్, ఒక జీవితాన్ని, తన భర్తతోటి తన జీవితాన్ని సాగిస్తున్నా కూడా ఒక బయట నుంచి వచ్చే ఒక వ్యక్తి మాట్లాడమంటూ వేధిస్తూ, ఈ మధ్య చూస్తా ఉన్నాం అక్రమ సంబంధాలు పెరిగిపోతా ఉన్నాయి, వీడియోలో మర్డర్లు చేస్తా ఉన్నారు అనుకుంటే ఏ సంబంధం పెట్టుకోకుండా తను జీవిస్తున్నా కూడా ప్రాణాలతో ఉండలేకపోయింది ఆ వివాహిత అయితే. సో మొత్తానికైతే ఈ ఉత్తరప్రదేశ్ లోని ఘటన అయితే ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తా ఉంది. పోలీసులు అయితే అతడి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇంకా నిందితుడు అయితే అదుపులోకి తీసుకోలేదు. సో అతడి కోసం గాలింపు చర్యలు అయితే చేస్తా ఉన్నట్టు చెప్తున్నారు కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మనం యూపీకి సంబంధించి చాలా సంఘటనలు విన్నాం ఈ మధ్యకాలంలో. మహిళలు, వివాహితలు చాలామంది అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ పెట్టుకోవడం, ఇవన్నీ చూసాం. కానీ ఇక్కడ చూడండి, ఒక పర్సన్ తనని 2 నెలల నుంచి వేధిస్తున్నా కూడా అస్సలు పట్టించుకోలేదు. ఆమె ఒక నిప్పంటించిన తర్వాత ఆమె ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయింది. మొత్తానికైతే సో ఇలాంటి మహిళలు, ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్స్ చనిపోవడం చాలా విషాదకరం. దీనికి సంబంధించి అసలు వీళ్ళ తండ్రి ఏమంటున్నారు, వీళ్ళ తండ్రి మాటల్లో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. दवाई लेने गई थी तो रास्ते में ही आग जाम दे दिया गया। जब डॉक्टर यहाँ पहुँची जली हुई पहुँची। अच्छा जी। कब शादी हुई थी इनकी? 11 जुलाई
2013 को। 2013। कितने बच्चे हैं इनके? 2 बच्चे हैं। दरिया में दवाई लेने गई थी, तो रास्ते में ही आग अंजाम दे दिया गया। जब डॉक्टर के यहाँ पहुंची, जली हुई पहुंची। अच्छा जी। कब शादी हुई?